कटप्पा राजमाता समर शंख फूंक दो। ఓకే మై డియర్ కాటేరమ్మ కొడుకులు 300 కొడతా మనిషి లక్నో పైన ఢిల్లీ పైన కేకేఆర్ పైన దారుణంగా ఓడిపోతుంది. ఇప్పుడైతే మనకు 300 వద్దు, గెలిపే ముద్దు. మనమైతే మ్యాచ్ గెలిచేది చూడాలి. మ్యాచ్ జరుగుతా ఉండదు కూడా మన ఉప్పల్ స్టేడియంలో. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎత్తుకుందామా లేకపోతే బౌలింగ్ ఎత్తుకుందామా? మీకు ఏది కంఫర్ట్ అంటే అదే ఎత్తుకుందాం, ఏది గెలుస్తామంటే అదే ఎత్తుకుందాం. చెప్పండి చెప్పండి. అరే కమింగ్స్ డౌట్ ఎందుకు? టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకో, 300 చూపుదాం. రేడు పికిల్స్ తిన్నంత ఈజీ కాదు 300 కొట్టేదంటే. నువ్వైతే ఇంకోసారి 300 అని ముడ్డి మీద తంతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ గెలిచేది చూడరా. నా వంత అయితే నేను బాగానే ఆడుతా ఉండు. లాస్ట్ మ్యాచ్ ఒకే ఒక మ్యాచ్ లో నేను ఫెయిల్ అయ్యిండేది. మిగిలిన 3 మ్యాచ్లో కూడా నేను బాగానే ఆడినాను. ఈ మ్యాచ్ కూడా ఆడతాను, ఒక 50 కూడా కొడతాను. మేమైతే వరుస పెట్టి 2 మ్యాచ్లు గెలుచుకొని ఇటుకు వస్తా ఉన్నాము. మీరు చూస్తే వరుస పెట్టి 3 మ్యాచ్లు ఓడిపోయి ఇక్కడికి వస్తా ఉన్నారు. అంటే ఈ మ్యాచ్ తో మీరు వరుస పెట్టి 4వ మ్యాచ్ కూడా పోయినట్లే. మా టీంలో అయితే అందరూ ఫామ్ లోనే ఉన్నాడు. సుధా ఉన్నాడు, అట్లాగే బట్లర్ ఉన్నాడు, లాస్ట్ మ్యాచ్ చూసారు కదా మియాబాయ్ కూడా ఉన్నారు. అందరూ మంచి ఊపులా ఉన్నారు. ఈ మ్యాచ్ కూడా పక్కా విన్ మాదే. అంత సీన్ లేదు గిల్లు, కంబ్యాక్ అయితే పక్కా ఇస్తాము. వరుస పెట్టి 3 మ్యాచ్లు ఓడిపోయిన దానికి మా ఎస్ఆర్హెచ్ అయితే మీరు చీప్ గా తీసుకోకండి. అసలైన ఎస్ఆర్హెచ్ ని ఈ మ్యాచ్ లో రుచి చూపిస్తాం. పక్కా మ్యాచ్ గెలుస్తాం. ఏం గెలుస్తారో ఏమో, ప్రతిసారి మింగదామని పోయి మింగించుకొని వస్తా ఉంటారు. ఫస్ట్ మ్యాచ్ మాత్రం 280 రన్స్ కొట్టి ఎస్ఆర్హెచ్ అంటే ఊపు తోపు అంట్రీ. లాస్ట్ కి ఏమైంది? వరుస పెట్టి 3 మ్యాచ్లు మింగింది. ఈ మ్యాచ్ లో కూడా అదే చేస్తా. ఏమైంది భయ్యా ఇశాను? ఫస్ట్ మ్యాచ్ లో బాగానే బ్యాటింగ్ చేస్తూ కదా, సెంచరీ కూడా కొడితే కదా, ఇప్పుడేమైంది? వరుస పెట్టి 3 మ్యాచ్లో చూసినా ఏం కొట్టలేదు. ఈ మ్యాచ్ అన్నా కొడతావా లేకపోతే ఈ మ్యాచ్ గుడ్డేనా? కూల్ కమిన్స్ బ్రో, ఈ మ్యాచ్ పక్కా ఆడతలే. అపోజిషన్ ఎవరు అనుకోండి, మా గిల్లుగాడే, మా చెడ్డీ దోస్తే. నాకు ఆ మాత్రం హెల్ప్ చేయలేడా? ఒక 50 ఇవ్వమంటే ఇలాడా? ఎందుకు ఇల్లు ఏమంటావు చెప్పు మన ఫ్రెండ్షిప్ గురించి. ఎవరు సార్ మీరు? ఇంతకు ముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. ఆవు దెబ్బ తీసావు కదరా మామ. ఏంటి నేనెవల్లా? నేనెవరో నీకు గుర్తులేదా? బాత్రూమ్ లో నా కడ్రాయిలు కొట్టేసినప్పుడు అడిగిండాల్సింటివి నేనెవోళ్ళు అనేసి. నేనెవోళ్ళో నీకు గుర్తులేదు కదా. చూపిస్తా, ఈ మ్యాచ్ లో చూపిస్తా ఈశాన్ కిషన్ పవర్ ఏంటో. మీరైతే మళ్ళీ ఊపు అందుకోవాలి. వరుస పెట్టి 3 మ్యాచ్లు ఓడిపోయిందనేసి మీరైతే ఏం బాధ ఏం టెన్షన్ తీసుకోకండి. 4వ మ్యాచ్ గుజరాత్ తో ఆడుతున్నావు. ఈ మ్యాచ్ లో పక్క కొడుతున్నాం. మీరు కనుక ఈ మ్యాచ్ గెలిస్తే ఒక ఆఫర్ కూడా ఉంది. హెడ్ కూర అట్లాగే పికిల్స్ పక్కా రెడీ చేసి పెడతాను. మీరైతే మ్యాచ్ గెలిచి వచ్చేయండి. పికిల్స్ తెప్పిస్తావా? ఈ మ్యాచ్ నీ కోసం కాకపోయినా పికిల్స్ కోసమైనా పక్కా మ్యాచ్ గెలుస్తా. నువ్వైతే రెడీ చేసి పెట్టుకో, గెలిచి వచ్చేస్తున్నావు. ఓకే అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.